విపరీతంగా విచక్షణారహితంగా అడ్డదిడ్డంగా ఉచ్చ నీచాలు మరిచి బూతులు తిట్టారో వాళ్ళ పక్షాన్ని మీరు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా మాట్లాడక అర్హత ఉంటుంది. లేకపోతే అసలు మీరు మాట్లాడటానికి మీ వాదనకు కూడా అవకాశం లేదు. మీరు మాట్లాడేదానికి ఒక్క పర్సెంట్ కూడా శాంటిటీ ఉండదనేది ప్రజల యొక్క ఆలోచన. కాబట్టి మీకు విజ్ఞత ఉంటే, మానవత్వం ఉంటే ముందు ఆ పని చేసి ఆ తర్వాత వాటి గురించి మాట్లాడండి. ఓకే, అరుణ గారు. సార్ ఇప్పుడు గతంలో జరిగింది, గతంలో వ్యవహారాలు, గత ప్రస్తావనలు తీసుకొని వచ్చి అందుకే ఇలా జరుగుతున్నాయి అంటే అది ఏ రకంగా ఆమోదనీయం? ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. నేను చెప్తానండి, నేను 99 సాక్షిగా చెప్తున్నాను. భారతి గారిని కిరణ్ అన్న మాటలకి నేను తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా క్షమాపణలు చెబుతున్నాను. భారతి గారికి నా తీవ్రమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబాన్ని మొత్తానికి కూడా నా తరపు నుంచి పూర్తిగా సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ మాటల గురించిన మా తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీలో పనిచేసినటువంటి కార్యకర్త కాబట్టి